తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. డిసెంబర్ 31 ఈవెంట్ సందర్భంగా సినీ నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్డి. అసభ్యకరంగా మాట్లాడిన జేసీపై చర్యలు తీసుకోవాలని మాధవీలత చేసిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మాధవీలత కంప్లైంట్లు ఏం పేర్కొన్నారు? మరి పోలీసులు చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యారా? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. డిసెంబర్ 31 ఈవెంట్ సందర్భంగా సినీ నటి మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు ప్రభాకర్ రెడ్డి. అసభ్యకరంగా మాట్లాడిన జేసీపై చర్యలు తీసుకోవాలని మాధవీలత ఫిర్యాదు చేశారు పోలీసులకు. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. డీటెయిల్స్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, మాధవీలత కంప్లైంట్లో ఏం పేర్కొన్నారు? అరుణ, తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీనియర్ మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలియజేశారు. అయితే ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మొదలైన ఈ గొడవకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అదేవిధంగా పరుష పదజాలంతో దూషించారంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అందులో భాగంగా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగా బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్ 352, అదేవిధంగా 351 క్లాస్ 2, 79 కింద కేసు నమోదు చేసినట్టుగా తెలియజేశారు. దీనికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా వేయడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా ఆ తాడిపత్రి నుంచి అనేక మంది జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు, అనుచరులు అందరూ కూడా తనకి ఫోన్లు చేసి చంపేస్తామంటూ బెదిరింపులు కూడా చేస్తున్నారని, అయితే తనకు ప్రాణహాని ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డిని అతని అనుచరులను కఠినంగా శిక్షించారని కూడా సైబరాబాద్ పోలీసులను కోరారు సీనియర్ నటి మాధవీలత. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తామని తెలియజేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని, అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాధవీలత మా అసోసియేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ట్రెజరర్ శివబాలాజీ కూడా ఫిర్యాదు కాపీని ఇవ్వడం జరిగింది. అయితే చాలా వరకు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా అత్యంత హీనంగా మాట్లాడడం, చేయకరమైన చర్యలు చేయడం అనేది అత్యంత బాధాకరమైనది ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.